మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన సంవత్సరం పాలన పూర్తయింది. సంవత్సరంలో ఏం సాధించామనేది నిన్నే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు పురంధేశ్వరి గారు, లోకేష్ గారు అందరూ కలిసి కలెక్టివ్గా రాష్ట్రంలో యంత్రాంగం గురించి ప్రజలను ఉద్దేశించి నిన్న మాట్లాడారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి నాంది పలికింది ఫస్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించి ఒక్కసారిగా గ్రామాలు, పంచాయతీలు దాని యొక్క ఆవశ్యకత, మెరుగైన సదుపాయాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయగలిగారు. ఆ తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత మొన్న ఇటీవల జరిగిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క ప్రపంచ యోగా సమావేశాలు విశాఖపట్నంలో దాదాపుగా 2,81,000 మంది ప్లస్ ఒక 20,000 మంది, అంటే 3,01,000 మంది పాల్గొన్నారు. దాదాపు 5 నుంచి 6 గంటలు ఈ సమావేశం, ఈ యొక్క యోగా కార్యక్రమం జరిగింది. ఇది గిన్నిస్ బుక్ రికార్డులో చోటు చేసుకుంది. నిన్ననే ఈ సుపరిపాలనలో భాగంగా నిన్ననే ఆ యొక్క గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా గతంలో సూరత్లో 1,50,000 మంది పాల్గొన్నారు ఇదే యోగాలో. ఇప్పుడు 11వ ప్రపంచ యోగా దినోత్సవంలో మోదీ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ యొక్క ఇదిలో 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 21 వరల్డ్ రికార్డులు చేజిక్కించుకోవటం ప్రపంచం అంతా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఎందుకంటే అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్గా ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, మోదీ గారి యొక్క చొరవ వల్ల ఇది సాధ్యమవుతుందని మనం అనుకోవాలి. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో గిరిజనులు ఒక్కసారి దాదాపు 21,000 మంది స్టూడెంట్స్ సూర్య నమస్కారాలు చేసి అది ఒక గిన్నిస్ బుక్ రికార్డు అయితే 2,81,000 మంది, మరి 20,000 మంది, అంటే 3,01,000 మందితో సుదీర్ఘంగా యోగా చేసి మోదీ గారి సమక్షంలో గిన్నిస్ బుక్ రికార్డు అదొక రికార్డు సృష్టించారు. ఈ రెండిటితో పాటు 21 వరల్డ్ రికార్డు సాధించడం ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారిగా ప్రపంచం వైపు మొత్తం చూసిందని అనుకోవాలి. ఎందుకంటే అధికారుల నిబద్ధత, దాదాపు 1 మంత్ పాటు యంత్రాంగం మొత్తం పర్యవేక్షణలో ఈ రికార్డులు సాధ్యమైందని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. అంటే ఏదైనా కానీ చేయాలంటే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా. ఇప్పుడు సైబరాబాద్ నిర్మించారంటే, హైదరాబాద్ అందరికీ ఐటీ హబ్ అయిందంటే కారణం ఆ రోజు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి డిప్యూటీ సీఎం గారి యొక్క ఏదైతే ఉందో వీళ్ళిద్దరి యొక్క కలయిక మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా దినదిన ప్రవర్ధమానమై వెలుగుతుందని అనుకోవాలా. కాబట్టి సుపరిపాలన దిశగా 1 ఇయర్ పూర్తయింది. 2వ సంవత్సరంలో ఏం చేయబోతున్నారు, గత సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు ఏం పెండింగ్లో ఉన్నాయి, ఏం చేయాలనే దాని మీద కూడా కొద్దిగా ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసుకున్నారు. ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే వనరులు బట్టి ముందుకెళ్ళాలి. 1వ తారీఖే పెంచిన పెన్షన్లు ఇవ్వాలి. 1వ తారీఖు గతంలో ఎప్పుడు లేని విధంగా వాలంటీర్లు లేకుండానే పెంచిన పెన్షన్లు ఇంటికి వెళ్ళిస్తున్నారు. అది ఒక శుభవార్తగా మనం చూడాలి. ఎప్పుడు జీతాలు 15వ తారీఖు తర్వాత నెలాఖరికి వచ్చే జీతాలు 5వ తారీఖు లోపే ఉద్యోగులకు వస్తుంటే వాళ్ళల్లో కళ్ళల్లో ఆనందం నింపుతున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండరు, ఇవన్నీ చూస్తే కనుక ఒక సుపరిపాలన దిశగానే ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. గిన్నిస్ బుక్ రికార్డు, వరల్డ్ బుక్ రికార్డుల మోత ఆంధ్రప్రదేశ్లో వినపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.